ఎస్ గుడ్ ఈవినింగ్ గైస్. సో లాస్ట్ సెషన్లో మనము బెస్ట్ క్వశ్చన్స్ అర్థమెటిక్లో ఉన్నటువంటి కొన్ని బెస్ట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ప్రీవియస్ క్లాస్ నిన్న క్లాస్లో మనము మంచి మంచి క్వశ్చన్ ఆల్రెడీ ఒక క్వశ్చన్ అనేటువంటిది హోంవర్క్ ఇచ్చాను. ఎంతమంది మీలో చేశారు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చాలా డెప్త్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ఐ మెయిన్స్ లెవెల్ కావచ్చు, సిజిఎల్ టైర్ 2 లెవెల్ కావచ్చు, అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము, ఇయర్లీకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 1 year 6 months వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ హాఫ్ ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇయర్లీ ఒకసారి ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ క్యాలిక్యులేషన్ మధ్య డిఫరెన్స్ ఏంటి అది ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. వెరీ 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 బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఆ క్వశ్చన్ నేను హోంవర్క్ ఇచ్చాను, మరి ఎంతమంది చేశారో తెలియదు. దానికి మనం స్పెషల్గా యూస్ చేసేటువంటిది అంటే వేరే కొన్ని ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100 అనేటువంటి దాన్ని కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఇది 2 yearsకి యూస్ చేస్తాం. అది 3 yearsకి వస్తే 3A.3A²A³ ఇది యూస్ చేస్తూ వస్తాం. ఇది ఎలా వచ్చింది, ఎందుకు యూస్ చేయాలి అనేటువంటిది ఆల్రెడీ నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మారథాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం జీరో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా ప్రతి క్వశ్చన్ను డిస్కస్ చేయడం జరిగింది అక్కడ. క్లియర్? ఓకేనా? ఒకసారి అక్కడ చెక్ చేయండి. మళ్ళీ కూడా ఇదే క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రజెంట్ మన అడ్డా 247లో ఉన్నటువంటి ఆఫర్ ఏదైనా ఉంది అంటే 72% డిస్కౌంట్ మనకు లభిస్తుంది. ఏ కోర్స్ మీరు పర్చేస్ చేసినా సరే 72% డిస్కౌంట్ అనేటువంటిది మనకు అవైలబిలిటీలో ఉంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ రావాలి అనుకుంటే Y270 అనే కోడ్ని యూస్ చేస్తే Y270 అనే కోడ్ని యూస్ చేస్తే ఈ 72% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. నాట్ ఓన్లీ వన్ కోర్స్, మీరు తీసుకునేటువంటి కోర్సు ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, లేకపోతే ఎస్ఐ తెలంగాణ స్టేట్ ఎస్ఐ కావచ్చు, లేదు రీసెంట్గా త్వరలో మనము ఎస్బీఐ పీఓ తెలుగు మీడియంలో కూడా బ్యాచ్ను లాంచ్ చేయబోతున్నాము. అందులో కూడా ప్రజెంట్ ఆఫర్ను బట్టి అప్పుడు మీకు అప్లికబుల్లో ఉంటుంది. ఓకేనా? ఎస్పెషల్లీ ఫర్ మ్యాథమెటిక్స్ కోసం మాత్రమే ప్రజ్ఞ అనేటువంటి ఒక కోర్స్ ఉంది, విజేత అనే కోర్స్ ఉంది, సంకల్పం అనే కోర్స్ ఉంది. ఈ 3 సబ్జెక్టులు కలిపి కూడా కాంబినేషన్లో కోర్స్ ఉంది. ఓకేనా? ఏ కోర్సుని మీరు పర్చేస్ చేసినా సరే 72% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా డిస్కౌంట్ రావాలి అనుకుంటే Y270 అనే కోడ్ యూస్ చేస్తే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్. అట్ ద సేమ్ టైం అన్లిమిటెడ్ వ్యాలిడిటీ. దేని మీద? ఆల్ స్టడీ మెటీరియల్స్ మీద అన్లిమిటెడ్ వ్యాలిడిటీ అనేటువంటిది మీకు లభిస్తుంది. ఓకేనా? క్లియర్? ఓకేనమ్మా? ఓకే. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోదామా? లాస్ట్ క్లాస్లో మనం 13 క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో వీటి గురించి ప్రజ్ఞ అంటే ఏంటి, విజేత, సంకల్పం, వీటి గురించి చూద్దాం ఒకసారి. సో ఐ థింక్ 13 క్వశ్చన్స్ ఆర్ కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ 14వ క్వశ్చన్ మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్కు సంబంధించినటువంటిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేటువంటి పాఠం జాగ్రత్తగా గమనిస్తే 3 సంవత్సరాల చక్రవడ్డీ మరియు 1 సంవత్సరం సాధారణ వడ్డీల మధ్య గల నిష్పత్తి 3.64:1 3.64:1 అయినా సంవత్సరానికి వడ్డీ శాతము విలువ ఎంత? పర్ ఇయర్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఓకేనా? ఇక్కడ వాడు ఏమంటున్నాడు ఇక్కడ 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ 3.64. 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 1 part. సో ఇక్కడ 3.64 ఉంది కదమ్మా. ఈ 3.64ను నేనేం తీసుకుంటానంటే 364గా అనుకుంటాను. అప్పుడు 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 100 అవుతుంది. ఓకేనా? 1 year సింపుల్ ఇంట్రెస్ట్ 100 అవుతుంది. అంతే కదండి? పాయింట్ తీసేస్తే 100 అవుతుంది. అంటే మనము రెగ్యులర్గా నేర్చుకున్నటువంటి మెథడ్లో ఇక్కడ చూడండి అమ్మా, ఇది ప్రిన్సిపల్ అయినా
మొత్తం 3 ఇయర్స్ ఉందా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. నిన్నటి క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ అవసరం అని చెప్పారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది సింపుల్. ఇక్కడ వచ్చే 3 విలువలు కూడా సింపుల్ ఇంట్రెస్టే కదమ్మా. మొదటి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ హౌ మెనీ పార్ట్స్? 100 పార్ట్స్. సో ఇక్కడ 100 పార్ట్స్ అయితే సెకండ్ ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ 100 పార్ట్సే కదండి. థర్డ్ ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ 100 పార్ట్సే కదమ్మా. అంటే టోటల్ 3 సంవత్సరాల చక్రవడ్డీ విలువ 364 భాగాలు అయితే వడ్డీ శాతం సమానంగా ఉంది కాబట్టి మనము కట్టే సాధారణ వడ్డీల విలువలు కూడా సమానంగా 3 సంవత్సరాలు. దట్ ఈజ్ 100 100 100. ఓకేనా? ఇప్పుడు ఈ 100కు సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ పే చేయాలి కదమ్మా. అదేవిధంగా ఇదే 100కు థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్ పే చేయాలి కదమ్మా. దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఈ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఈ 100 రూపీస్కి కూడా థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ వాల్యూ కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్క్వైర్ బాక్సులు ఉన్నాయి, సర్కిల్ బాక్స్ ఎందుకు వేశానంటే స్క్వైర్ బాక్స్లో ఉన్నటువంటి ప్రతి విలువ కూడా సమానంగా ఉండాలి. ఎందుకురా అంటే వడ్డీ శాతము సమానము 100 రూపాయలకే చెల్లిస్తున్నాము కాబట్టి ఈ 3 విలువలు సమానంగా ఉండాలి. మొత్తం 3 సంవత్సరాల చక్రవడ్డీ విలువ ఎంతమ్మా? 364 భాగాలని మనం తెలుసుకున్నాం. అందులో చక్రవడ్డీ అంటే మొత్తం ఈ విలువలంతా కలిపితే కదమ్మా చక్రవడ్డీ వచ్చేది. అందులో 100, 200, 300 పార్ట్స్ క్లోజ్. ఇంకా మిగతా బ్యాలెన్స్ ఎంత? 64. ఈ 64ను ఈ బాక్సెస్లో మనం ఫిలప్ చేసుకోవాలి. యాక్చువల్గా ప్రాక్టీస్ చేశారంటే ఫాస్ట్గా 20, 20, 24 సెట్ చేయొచ్చు. ఇది మీకు బేసిక్లో కొంచెం ఐడియా లేకపోతే ఆప్షన్స్లో ఉన్నాయి కదండి. ఇక్కడ ఒకసారి 25% అనుకుంటే 100లో 25% వాల్యూ ఎంతమ్మా? 25. ఇక్కడ 25 ఉందంటే ఇక్కడ 25 రావాలి, ఇక్కడ 25 రావాలి. అంటే 25 3 75. అక్కడ రావాల్సింది మనకు 64 75 వచ్చింది కాబట్టి ఇది ఎలిమినేటెడ్. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. 25 రాలేదు అంటే 30% వస్తుందా? నో. 35 వస్తుందా? నో. ఇంకా బ్యాలెన్స్ ఏముంది? 20%. అంటే 100లో 20% ఎంత? 20. ఇక్కడ 20, ఇక్కడ 20, ఇక్కడ 20, మొత్తం 60 అయిపోయిందమ్మా. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 4. అంటే ఈ 20 రూపాయలకు వడ్డీ 4 భాగాలు కట్టాను. అప్పుడు వడ్డీ శాతం ఎంతమ్మా? 20%. 100 రూపాయలకి 20 వడ్డీ కట్టాను అంటే ఇక్కడ పర్సంటేజ్ 20. సో 2 మ్యాచ్ అనే కదండి, ఇక్కడ 2 మ్యాచ్ అనే కదా. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది ఫార్ములాస్ యూస్ చేస్తూ ఉంటారు. ఫార్ములాస్ యూస్ చేయడం ద్వారా ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడం కష్టము. అర్థమైంది అనుకుంటాను. సింపుల్ ఇంట్రెస్ట్ 100 ఇచ్చారు. 100 100 100 తీసుకున్నాము. టోటల్ కాంపౌండ్ 364. అవుట్ ఆఫ్ 364లో 300 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆక్యుపై చేసిన ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 64ను ఇక్కడ మన విలువల ఆధారంగా ఏ విధంగా ఫిలప్ చేసాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది బేసిక్స్ నుంచి ఈ మెథడ్ తెలిస్తే ఇవన్నీ నెంబర్స్ ఒక 2 or 3 సెకండ్స్లో ఫట పడిపోతాయండి. ఓకేనా? ఒకేసారి చూస్తే ఇది ఏంది అనే డౌట్ వస్తుంది. ఎవరైనా కొత్తగా ఇప్పుడు ఎవరైనా నా క్లాస్ చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మారథాన్ మీన్స్ మొత్తం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోను ఒకసారి చూడండి. క్లియర్? ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్లో మీకేం డౌట్స్ ఉందమ్మా? ఆ ఆప్షన్లో ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈజీగా 20% అనేది ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. క్లియర్? ఓకే, డన్. ఎనీ డౌట్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామమ్మా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. ఇది కూడా చక్రవడ్డీకి సంబంధించినటువంటి క్వశ్చనే. చక్రవడ్డీలో ఇన్డెప్త్ క్వశ్చన్లు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుందమ్మా. ఈ క్వశ్చన్లు మీరు ఫార్ములా బేస్ చేస్తే వర్కౌట్ కాదు. చూడండి ఒకసారి. 3 సంవత్సరాల చక్రవడ్డీ మరియు 2 సంవత్సరాల సాధారణ వడ్డీ మధ్య గల నిష్పత్తి 19:6.
ఓకేనా. 3 సంవత్సరాల చక్రవడ్డీ మరియు 2 సంవత్సరాల సాధారణ వడ్డీల మధ్య గల నిష్పత్తి, ఇక్కడ కొంచెం మధ్య గల భేదాల నిష్పత్తి అండి, మధ్య గల భేదాల గల నిష్పత్తి అంటే 3 సంవత్సరాల చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మరియు 2 సంవత్సరాల సాధారణ వడ్డీ చక్రవడ్డీ మధ్య గల నిష్పత్తి భేదాల నిష్పత్తి 19:6 అయిన వడ్డీ శాతం ఎంత? దిస్ ఇస్ వెరీ వెరీ హై లెవెల్ క్వశ్చన్స్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంగ్లీష్లో ఉన్నామో సార్ ఇక్కడ. ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్, డిఫరెన్స్ అంటే భేదము, difference between compound interest and simple interest for 3 years to the difference of compound interest and simple interest for 2 years is 19:6. Okay na, is 19:6. Then find the rate of interest. Then find the rate of interest. అంటే క్వశ్చన్లో మీరు బాగా చూసారంటే 3 సంవత్సరాల చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య గల డిఫరెన్స్ 19 parts, 2 సంవత్సరాల చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య గల డిఫరెన్స్ 4. ఫార్ములా ప్రకారం కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఫార్ములా ఏంటి? డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు PR² ఆఫ్ R+3. 2 సంవత్సరాలకి అయితే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు PR². ఒకసారి ఇది చెప్తాను మీరు చూసుకోండి ఒకసారి, ఓకేనా. సో ప్రిన్సిపల్ ఇక్కడ టైం 3 years మొత్తం ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ లైన్ అంతా సింపుల్ ఇంట్రెస్టే కదమ్మా, ఇదంతా కూడా సింపుల్ ఇంట్రెస్టే, ఓకేనా. 2 సంవత్సరాల చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య గల భేదం ఎంత? 6 భాగాలు. ఇప్పుడు ఈ సింపుల్ ఇంట్రెస్ట్కు ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తాం, ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఈ సింపుల్ ఇంట్రెస్ట్కు ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఈ సింబల్స్ మీరు బాగా గుర్తుపట్టాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 సంవత్సరాల చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య గల భేదము 6 భాగాలు. ఇక్కడ చూడమ్మా 2 years అంటే ఇదే కదమ్మా, 2 years అంటే ఇదే కదండి. ఈ 2 సంవత్సరాలలో సింపుల్ ఇంట్రెస్ట్కు కాంపౌండ్ డిఫరెన్స్ ఎంత? 6% అంటే ఇదే కదమ్మా డిఫరెన్స్ ఇదే కదా. ఓకే, అదేవిధంగా ఒకసారి ఇంకు మారుద్దాం. ఓకేనా. సో అదేవిధంగా క్వశ్చన్లో వాడు 2 సంవత్సరాలు ఇచ్చారు కదా, 3 సంవత్సరాల వాల్యూ కూడా ఇచ్చాడు. ఒక్కసారి చెక్ చేయండి ఇక్కడ, ఓకేనా. 3 సంవత్సరాల చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీ మధ్య గల భేదం ఎంత? 19 parts అన్నాడు. ఇక్కడ 6 parts వచ్చింది అంటే ఇక్కడ 6 parts రావాలి, ఇక్కడ 6 parts రావాలి. క్లియర్. మొత్తం ఎన్ని పార్ట్స్ అయిపోయినాయి ఇక్కడ? మొత్తం ఇది 3 yearsకి క్లియర్. ఇది 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అందులో సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే ఇది డిఫరెన్స్, ఈ వాల్యూ మొత్తం డిఫరెన్స్. మొత్తం ఎన్ని భాగాలు ఇక్కడ? 19 భాగాలు. 19 భాగాల్లో 18 భాగాలు ఆక్యుపై చేసుకొని ఇక రిమైనింగ్ ఎంతమ్మా? 1 part ఓన్లీ. అంటే ఈ 6 భాగాలకు ఒక భాగం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. దట్ ఈజ్ 1/6 వాల్యూ ఎంతమ్మా? 16 2/3%. క్లియర్. 16 2/3%. అదే క్వశ్చన్లో ప్రిన్సిపల్ అడిగినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. ఎందుకంటే 1/6 వాల్యూ 6 అయితే ఈ వాల్యూ ఎంత కనుక్కుంటాం. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటే ఇక్కడ 1/6, ఇక్కడ 1/6, ఇక్కడ 1/6, ఓకేనమ్మా. అంటే 1/6 వాల్యూ 6 అంటే 1 part 6 అయితే 6 partsకి ఎంతమ్మా? 36. ఇది కూడా 1/6 part ప్రిన్సిపల్లో. అంటే మళ్ళీ 1/6 part 36 అయితే 36 6 ఎంతమ్మా? 216. ఒకవేళ ప్రిన్సిపల్ అడిగితే ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. క్వశ్చన్లో వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం అడుగుతున్నాడు కాబట్టి 16 2/3%, ఓకేనా. అదే ఫార్ములా ప్రకారం చేస్తే 3 సంవత్సరాల ఫార్ములా PR² ఆఫ్ R+3, 2 సంవత్సరాల ఫార్ములా PR² ఈజ్ ఈక్వల్ రేషియో ఎంతమ్మా? 19/6, ఓకేనా. PR² క్యాన్సర్. R+3 ఈజ్ ఈక్వల్ టు 19/6, R ఈజ్ ఈక్వల్ టు 19/6 - 3, 19 - 18 ఇక్కడ మొత్తం సాల్వ్ చేసామంటే 19 - 18/6 దట్ ఈజ్ 1/6. 1/6 అంటే 16 2/3%. ఒకసారి ఆ ఫార్ములా గురించి కూడా నీట్గా చెప్తాను మీకు ఇది విల్లింగ్లో ఫాలో అవ్వండి. బట్ ఐఎమ్ రికమెండెడ్ ఓన్లీ దిస్ మెథడ్. క్లియర్. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కు ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది వస్తుంది, ఓకేనా.
3 సంవత్సరాల చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య గల భేదానికి ఫార్ములా ఏదంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు PR² ఆఫ్ R+3. అదే 2 సంవత్సరాలకు కనుక్కోవాలంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు PR². మీరు 100 ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇక్కడ R అంటే R/100 అండి. ఓకేనా, ఈ రేషియోనే కదా మా క్వశ్చన్లో వాడిచ్చింది 19/600. సో PR² క్యాన్సల్, R+3 ఈజ్ ఈక్వల్ టు 19/6. rate of interest R is equal to 19/6 minus 3. R is equal to 1/6, that is 16.2/3%. This is the formula 1. Previous గా నేను చెప్పినటువంటిది LCM method. Clear? Any doubt? So our answer is 16.2/3%. తెలుగులో మిస్టేక్ వచ్చింది. 3 సంవత్సరాల చక్రవడ్డీ మరియు 3 సంవత్సరాల మరియు 2 సంవత్సరాల చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య గల భేదాల నిష్పత్తి 19 ఓకేనా తెలుగులో. ఓకేనా గైస్, ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? 2 రకాలుగా సాల్వ్ చేయడం జరిగింది ఇక్కడ. ఎనీ డౌట్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కసారి చూస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ ప్యాటర్న్ క్వశ్చన్కు టైం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనికి మనం షార్ట్ కట్ ఏ విధంగా చేస్తామనేటువంటి చూడండి ఒకసారి. ఒక తండ్రి తన దగ్గర ఉన్న 5,100 రూపాయలను తన 2 కొడుకులు చక్రి మరియు సాయి పేర్ల మీద డిపాజిట్ చేశాను. ప్రస్తుతం వారి వయసులు 23 మరియు 24 సంవత్సరాలు. ఒకవేళ ఆ మొత్తం మీద సంవత్సరానికి 4% చక్రవడ్డీ ప్రకారం వడ్డీ లభిస్తుంటే వారిద్దరికీ 26 సంవత్సరాలు వచ్చే సమయానికి ఒకే మొత్తము వచ్చే విధంగా ఉంది. సేమ్ అమౌంట్ వచ్చే విధంగా ఉందంట. అయినా చక్రీకి లభించే మొత్తము ఎంత? ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ చూసారంటే, a father divides 5,100 rupees between his 2 sons Chakri and Sai, who are 23 and 24 at present, in such a way that if their shares are invested at compound interest at the rate of 4% per annum, they will receive equal amount on attaining the age of 26 years. Then find Chakri share. క్లియర్? ఈ క్వశ్చన్కి మామూలుగా జనరల్గా చాలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయండి. సింపుల్గా నేను చెప్పేది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్గా మార్చుకుంది. దట్ ఈజ్ 1/25 అంటే 25 parts 26 parts. ఓకేనా? ఇక చూడండి అమ్మా, చక్రి ఏజ్ ఎంత అంట ప్రజెంట్ అంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే డిపాజిట్ చేస్తున్నారో అప్పుడు చక్రి ఏజ్ ఎంత? 23 years. సాయి ఏజ్ ఎంతంట? 24 years. వాళ్ళిద్దరికీ ఎంత వయసు వచ్చిన తర్వాత అమౌంట్ వస్తుందంట? 26 సంవత్సరాలు. అంటే చక్రీకి అమౌంట్ రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? 3 years వెయిట్ చేయాలా. అదే సాయికి అమౌంట్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? 2 years వెయిట్ చేయాలా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి ఒకటే కదండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి ఒకటే కదమ్మా. 3 సంవత్సరాలు చక్రీ వెయిట్ చేయాలి, 2 సంవత్సరాలు సాయి వెయిట్ చేయాలి. ఓకేనా? ఎప్పుడేం గుర్తుపెట్టి ఈ క్వశ్చన్కు ఈ వాళ్ళిద్దరూ వెయిట్ చేసేటువంటి సమయం మధ్య డిఫరెన్స్ ఎంత? 3 years మైనస్ 2 years ఉందమ్మా 1. ఈ డిఫరెన్స్ వాల్యూనే ఇక్కడ 25:26 ఉంది కదా, 25/1 ఈస్టు 26/1. క్లియర్? అంటే చక్రీ షేరు, సాయి షేర్ వాల్యూ 25/1 ఎంతమ్మా? 25. 26/1 ఎంతమ్మా? 26. టోటల్ అమౌంట్. ఎందుకు టోటల్ అంటున్నానంటే మొత్తం ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని తన పిల్లల పేర్ల మీద వేశాడు కాబట్టి టోటల్ అమౌంట్ ఎంత? 51 parts. 51 partsకు 5,100 rupees అయితే చక్రీకి లభించే అమౌంట్ ఎంత అంటే చక్రీ అమౌంట్ ఎంత? ఇక్కడ 25 భాగాలు. సో 25 భాగాల విలువ ఎంత? 51 ones 51 hundreds. 25 into 100 అమ్మా 2,500 rupees. ఇన్ కేస్ క్వశ్చన్లో సాయికి లభించే మొత్తం ఎంత అంటే 26 partsకి ఎంత? దట్ ఈజ్ 2,600 rupees. క్వశ్చన్లో 2,600
500. క్లియర్ గైస్? ఓకేనా? ఇంత షార్ట్ ఫామ్లో ఇలాంటి క్వశ్చన్ను కూడా సాల్వ్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా మన అడ్డా 247 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. క్లియర్? ఎవరైనా నేను చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అద్భుతమైన క్వశ్చన్, యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వెరీ 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 నైస్ అండ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం ఈ విధంగా సాల్వ్ చేయడం జరిగిందండి. నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్, మీరు ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి మెథడ్లో సాల్వ్ చేయండి, ఆన్సర్ అనేటువంటి తక్కువ టైంలో వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ 1 వచ్చి కానీ 1 వేసానమ్మా, 2 వస్తే పైన 2 వేసుకుంటాం. ఓకేనా? 3 వస్తే పైన 3 వేసుకుంటాం. ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే వడ్డీ శాతము సమానంగా ఉండి ఇక్కడ టైము వీడు 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి, వీడు 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే సమానమైన మొత్తం వానికి వస్తుందండి. ఎక్కువ మొత్తం ఎవరి పేరు మీద ఉంటుందమ్మా? వీని పేరు మీద ఎక్కువ మొత్తం వేస్తాం. క్లియర్? ఓకేనా? సరిపోయి కదండి. ఎక్కువ మొత్తం సాయి పేరు మీద వచ్చేసింది, దట్ ఈస్ 2600. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ ఉందమ్మా. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎక్సలెంట్ క్వశ్చన్ అవుతుంది, చూద్దాము ఒకసారి. ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో లేదు, టైప్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నాయి ఇంగ్లీష్లో, టెన్షన్ పడద్దనమ్మా, తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్. కొంత మొత్తాన్ని ఏ మరియు బిలకు 1:2 నిష్పత్తిలో పంచను. ఏ తనకు వచ్చిన మొత్తంతో ఒక కారును కొనెను, మంచిది. దీని విలువ సంవత్సరానికి 14.2/7% తగ్గెను. మరియు బి తన మొత్తంను ఒక బ్యాంకులో పొదుపు చేసెను. ఈ విలువ సంవత్సరానికి చక్రవడ్డీ ప్రకారము 20% పెరుగుతూ వచ్చెను. అయినా 2 సంవత్సరాల తర్వాత మొత్తం మీద ఎంత శాతము పెరిగింది అనేటువంటిది క్వశ్చన్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఏ అనేవాడు బి అనేవాడు ఉన్నాడు. ఏ వానికి వచ్చిన అమౌంట్కు అంటే ఒక భాగం కదమ్మా, వానికి వచ్చిన అమౌంట్కి ఏం కొన్నాడు? వాడు కారు కొన్నాడు. కారు రేట్ ఏమైందంట? ప్రతి సంవత్సరము 14.2/7% తగ్గడం జరిగింది. 14.2/7% అంటే 1/7 కదమ్మా. అంటే 7 భాగాలు కొన్నాడు, ఒక భాగం తగ్గి 6 భాగాలైంది. 2 సంవత్సరాలు కదండి. 7, 6 మొత్తం మీద ఎంత చేంజ్ వచ్చింది ఇక్కడ? వానికి 49.36 తగ్గింది కదండి. బి అనేటువంటి వాడు వానికిచ్చినటువంటి అమౌంటులో వాడేం చేసినాడు? బ్యాంకులో వేసుకున్నాడు. బ్యాంకులో వేస్తే డబ్బులు ఎక్కువ వస్తుంది. 20% వాల్యూ ఎంతమ్మా? 1/5 అంటే 5, 6. క్లియర్? 2 సంవత్సరాలు 2 సార్లు వేసానమ్మా, దట్ ఈస్ 25.36. ఇక్కడ ఎంత పెరిగింది చూద్దాము ఒకసారి. ఇక్కడ ఎంత తగ్గింది? ఇక్కడ మా 49కు 36కు డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ మనకు ఇదొక 4, ఇదొక 9, 13. ఓకేనా? 13 భాగాలు తగ్గింది, 49 భాగాలకు గాను. అదేవిధంగా ఇక్కడ ఎంత పెరిగిందండి? 25కు 36కు 11 పెరిగింది. అంతే కదమ్మా, 11 పెరిగింది. అంతేనా? అంతే. 11/25. ఇప్పుడు ఏ అమౌంట్ ఎంత? 1 పార్ట్ అంటే ఇంటూ 1 ఈస్టు. బి అమౌంట్ ఎన్ని భాగాలు? 2 భాగాలు అంటే 2 భాగాలు. సో -13/49, 22/25 వేసామా? ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమిచ్చాడు? అయినా 2 సంవత్సరాల తరువాత మొత్తము మీద ఎంత శాతం పెరిగింది? టోటల్ మీద ఎంత శాతం? టోటల్ ఓకేనా? టోటల్ మీద ఎంత శాతము పెరిగింది అంటే సింపుల్ అండి, 25 × 13. అంటే ఫస్ట్ దీని ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా? మొత్తం ఎన్ని భాగాలు ఇక్కడ? 3 భాగాలు బా. 3 భాగాలలో ఒక భాగం విలువ ఇది, 2 భాగాల విలువ ఇది. సరిపోయిందా? ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ చూస్తే 25 × 13. 13 5లు ఎంతమ్మా? 65. 13 2లు ఎంతమ్మా? 26. 26 ఒక 6 ఎంత? 32. 325 మైనస్ కదండి, మైనస్ 325 ప్లస్ 49 × 22. 49 × 22. 2 9s
18, 2 4s 8 plus 9, 8 9 addition 8 7 1 0 plus 1078 by 25 into 49 ప్రోడక్ట్లో ఉంటే అలానే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. 25 into 49 మొత్తం మీద ఎన్ని భాగాలు ఇక్కడ ఉన్నది? 3 భాగాలు కదండి. బై 3 అంటే ఇంటూ 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా. ఇప్పుడు ఈ 1078లో నుంచి 325ను తీసేస్తే 8 నుంచి 5 పోతే ఎంతమ్మా? 3 5 7. క్లియర్. సో 753 by 25 into 49 into 3 into 100. ఇక్కడ ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే అమ్మా 25 1s 25 4s దేంతో క్యాన్సిల్ అవుతుంది? ఇంకా 3తో క్యాన్సిలేషన్ అవుతుందా? 3 1s 3 2s 6 3 5s 1. 251 into 4 కదమ్మా, నేను 250 అనుకుంటాను. 250 ఇక్కడ ఒకటి తగ్గించాను, ఇక్కడ ఒకటి పెంచుతున్నా. 254 ఎంత? 1000. 1000 by 50 ఎంత? 20. సో 20కి దగ్గర, అతి దగ్గరగా ఉన్నటువంటి 20. సో దట్ ఈస్ 20.5%. 20.5%. ఈ క్వశ్చను ఎస్ఐ మెయిన్స్ లెవెల్కు సంబంధించినటువంటి క్వశ్చన్. దీన్ని మనం ఈ మెథడ్లో సాల్వ్ చేసుకుంటూ చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్ డెప్త్ క్వశ్చన్. క్లియర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఎగ్జామ్కి ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ కనపడింది అంటే 60 to 70% ఆస్పిరెంట్ స్కిప్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అలాంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలిగాము అంటే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఈవెన్ ఎన్టీపీసీ మెయిన్స్ లెవెల్లో అడిగేటువంటి దానికి కూడా అవకాశం ఉండొచ్చు. వై? బికాస్ కాంపిటీషన్ ఎక్కువైంది కదమ్మా. కాంపిటీషన్ ఎక్కువైంది అంటే డెప్త్ క్వశ్చన్లు పెరుగుతూ వస్తాయి. అర్థమెటిక్లోనే డెప్త్ పెంచుతూ వస్తారు. ఓకేనా. క్లియర్. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? సింపుల్ అండి. వీంది 14 2/7% తగ్గింది కాబట్టి 7 6 7 6 టోటల్గా 13 parts తగ్గింది, 49 parts. ఇది 1 partకి ఈక్వల్ అంటే ఇంటూ 1. ఇక్కడ పెరిగింది, బ్యాంకులో వేశారు కాబట్టి అమౌంట్ పెరిగింది 5656. ఎంత పెరిగింది మనకి ఇక్కడ? 11 parts పెరిగింది. 11 అంటే మొత్తం 25 భాగాల మీద 11 parts పెరిగింది, అంటే 2 partsకి ఈక్వల్ ఇది. సో ఇంటూ 1 ఇంటూ టోటల్ మీద ఎంత చేంజ్ జరిగింది అంటే ఇక్కడ అడిషన్ చేసి టోటల్ అంటే 2 + 1 3. ఈ 3 ఎందుకు వేసామ్రా అంటే 1 + 2 ఎంతమ్మా? 3 parts. ఓకేనా. 1 + 2 3 parts. టోటల్ మీద ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే బై 3 ఇంటూ 100. ఎందుకు ఇంటూ 100 వేసాము? క్వశ్చన్లో వాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 వేసాం. క్లియర్. వెరీ వెరీ నైస్ క్వశ్చన్స్ అండ్ బెస్ట్ క్వశ్చన్ ఇన్ కాంపోనెంటర్స్. క్లియర్. క్లియర్ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, నెంబర్ సిస్టంలో ఎంటర్ అయ్యామా. నెంబర్ సిస్టంలో చాలా మంచి క్వశ్చన్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. 4 సంఖ్యల యొక్క కాసాగు 117 మరియు వాటిలో ఏ 2 సంఖ్యల గాసాబా అయినా 3 అయితే ఆ 4 సంఖ్యల లబ్ధము ఎంత? The LCM of 4 numbers is 117 and the HCF of each pair is 3. Then find the multiplication of all the numbers. ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు ఒక 2 minutes అండి. క్లియర్. ఒక్క నిమిషం. ఎస్, ప్రజెంట్ మనము అడ్డా 247లో 72% డిస్కౌంట్ అనేటువంటిది ఆఫర్లో ఉంది. ఎవరైనా ఎస్పెషల్లీ ఫర్ మ్యాథమెటిక్స్ కోసం మాత్రమే బ్యాచ్ జాయిన్ కావాలి అనుకుంటే ప్రజ్ఞ అనేటువంటి బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. తెలుగులో పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నారు. ప్రిలిమ్స్కు మెయిన్స్కు అంటే లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇంక్లూడెడ్. అంటే ప్రజెంట్ ఎగ్జామ్కు రాబోయేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి బ్యాచ్ ప్రజ్ఞ. ఓకేనా. డైలీ 2 hours ఉంటుందమ్మా, 4 to 6 ఈ టైంలో ఈ ప్రజ్ఞ అనేటువంటి బ్యాచ్ను మన సీను సార్ కంప్లీట్ చేస్తూ వస్తారు. సో ఈ ఎక్స్ట్రా డిస్కౌంట్ మీకు రావాలి అనుకుంటే ఈ 72% డిస్కౌంట్తో పాటు Y270 అనేటువంటి కోడ్ యూస్ చేస్తే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్.
ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కు బేసిక్ లెవెల్ నుంచి ఇన్ డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు కంప్లీట్ చేస్తూ వస్తారండి. ప్రతి క్వశ్చన్ను కూడా నీట్గా కంప్లీట్ చేస్తూ వస్తారు. ఓకేనా, క్లియర్ గైస్? ఓకే, నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఒకటే కాదు. ఓకేనా, విజేత అంటే రీజనింగ్. ఎవరైనా రీజనింగ్లో కొంచెం డౌట్ ఉన్నా సరే, రీజనింగ్ మాత్రమే కావాలి మాకు, మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు బాగా నీట్గా వస్తుంది మాకు, రీజనింగ్ కావాలి అనుకునేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారో అంటే వారికి November 30th నుంచి మన విజేత అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ బ్యాచ్ మార్నింగ్ 10 o'clock నుంచి 12 o'clock స్టార్ట్ చేస్తారు. ఇది కూడా డైలీ 2 hours ఉంటుంది. ఇక్కడ చెప్పేటువంటి రీజనింగ్ ఏ ఎగ్జామ్స్కి పనికి వస్తుందంటే బ్యాంక్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనో, సిడిఎస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జామ్, అంటే ముఖ్యంగా పోలీస్. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న క్రేజియస్ట్ నోటిఫికేషన్ పోలీసే కదమ్మా. సో ఈ నోటిఫికేషన్ కావలసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు తిరుపతి సార్ మనకు డైలీ యూట్యూబ్ క్లాసులు వస్తూ ఉంటారు. రీజనింగ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా రీజనింగ్లో డౌట్స్ అనేటువంటివి ఉంటే ఇక్కడ ఈరోజు మీరు పర్చేస్ చేశారంటే 72% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే Y270 అనే కోడ్ యూస్ చేశారు అంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. మరి డైలీ 2 hours అంటే చాలా మంచిగా తక్కువ టైంలో మొత్తం మంచి సిలబస్ అంతా కవర్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా అండి? ఎస్, మనం చక్రవడ్డీలో చాలా మంచి క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేసామండి. ఓకేనా, ఇది కూడా చాలా బెస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16, 15, 14 ఇవన్నీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చాలా బెస్ట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 18 నెంబర్ సిస్టంలోకి ఎంటర్ అయ్యాం. నెంబర్ సిస్టమ్ వచ్చామంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నెంబర్ సిస్టమ్ను పెద్దగా పట్టించుకోరు. అదేముంది, స్క్వైర్స్, అడిషన్లు, సబ్ట్రాక్షన్ కదా చేసేస్తాం. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్? ఇక్కడ చూడమ్మా, 4 సంఖ్యల యొక్క కాసాగు 117 అన్నాడు. ద ఎల్సిఎం ఆఫ్ 4 numbers ఈజ్ 117 అండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఈచ్ పెయిర్ ఈజ్ 3. ఏ 2 సంఖ్యల గాసాబాని మీరు లెక్కించినా సరే 3 వస్తుందంట. అయితే ఆ 4 సంఖ్యల లబ్ధం ఎంత? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్? సో హెచ్సిఎఫ్ ఎంతమ్మా? రెగ్యులర్ ప్రొసీజర్. హెచ్సిఎఫ్ ఎంత అండి? ఇక్కడ మనకు 3. నెంబర్స్ తెలియదు కదమ్మా, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకు? 4 నెంబర్లు ఉన్నాయి. సో నెంబర్స్ రేషియో అంటే సంఖ్యల యొక్క నిష్పత్తి అని. నెంబర్స్ రేషియో ఎంతమ్మా? A:B:C:D. ఇప్పుడు నెంబర్స్ అనేటువంటివి మనకు వస్తాయి. ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ నెంబర్ రేషియో ద్వారా నెంబర్స్ అనేవి కనుక్కోవచ్చు. నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 3A, 3B, 3C, 3D. ఇవి నెంబర్స్. ఓకేనా, నెంబర్స్ వచ్చేసాయా? ఈ ఎల్సిఎం అంటే ఏంటమ్మా? యాక్చువల్గా ఎల్సిఎం ఆఫ్ దోస్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు కాసాగి ఏంటమ్మా? ఇక్కడ మనకు అన్నిటినీ మల్టిప్లికేషన్ చేయడం కదా, 3 × A × B × C × D. ఇదే కదమ్మా కాసాగు. ఆ వాల్యూ క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడమ్మా? 117 అని ఇచ్చాడు. 3ABCD వాల్యూ ఎంతమ్మా? 117 అంట. అయితే క్వశ్చన్లో వాడు ఏం కనుక్కోమంటున్నాడు? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్? అన్ని సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అని అంటే దట్ ఈజ్ 3A × 3B × 3C × 3D విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతాను. దీన్ని మనం ఎలా మారుస్తామంటే 3 3s are 9, 9 3s 27, 27 ఇంటూ ఇక్కడ A × B × C × 3D దట్ ఈజ్ 3ABCD. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తామా 3ABCD వాల్యూ ఎంత? 117. ఓకేనా, సో దట్ ఈజ్ 27 × 117. ఒకసారి ప్రోడక్ట్ చేయండి అమ్మా. 117 × 27. 7 7s ఎంతమ్మా? 49. 7 1s 7 + 4 ఎంతమ్మా? 11. 8. 2 7s 14. 2 1s 2 + 1 3. 2 1s 2. 9. 5. 11. 3 1 5. So the product of those numbers are 3 1 5 9. ఈ ప్యాటర్న్ మీరు ఏ క్వశ్చన్కైనా అప్లికబుల్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్స్లో. ఓకేనా,
దీనికి ఇంకొక షార్ట్ కట్ కూడా ఉందండి, ఫార్ములా బేస్డ్ షార్ట్ కట్ కూడా ఉందమ్మా, అది చూద్దాము ఒకసారి. ఇలాంటి ప్యాటర్న్ కాసాకి ఇచ్చి సంఖ్యలు ఇచ్చి గాసాబా ఇచ్చి లబ్ధాన్ని కనుగొనండి అన్నటువంటి క్వశ్చన్లకు మాత్రమే ఏముంటుందంటే హెచ్సిఎఫ్ ఆఫ్ హోల్ పవర్ n-1 ఇంటూ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ వాల్యూ ఎంతమ్మా, క్వశ్చన్లో వాడే హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 3. సో 3 పవర్ n-1 అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకు 4 - 1 ఎంత 3 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఎంతమ్మా 117. అంటే ప్రోడక్ట్ ఆఫ్ n నెంబర్స్, n సంఖ్యల యొక్క ప్రోడక్ట్. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఉంది కదా, రెండు సంఖ్యల కన్నా ఎక్కువ వస్తే ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, 3 క్యూబ్ ఎంత అండి 27 ఇంటూ 117. వాట్ ఈస్ ద వాల్యూ 3159. క్లియర్, వెరీ నైస్ క్వశ్చన్. నెంబర్ సిస్టంలోనే మంచి క్వశ్చన్గా ఈ క్వశ్చన్ మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎనీ డౌట్ గైస్ ఫాస్ట్, మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్లో పెట్టండి, ఐ విల్ క్లియర్ దట్ ఫాస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ఎంటర్ అవుదామా. ఓకే, కొన్ని క్వశ్చన్స్కి ఇంగ్లీష్లో పెట్టలేదు. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్గా పెట్టలేదు, అయినా ఇబ్బంది ఏం లేదు, మీకు ఇంగ్లీష్లో నేను సింపుల్గా అర్థమవుతుంది. ఒక సంఖ్యను మరొక సంఖ్యతో భాగించగా శేషం 35 వచ్చును. ఎ నెంబర్ డివిజబుల్ బై అనదర్ నెంబర్, దెన్ ద రిమైండర్ ఈజ్ 35. 35 వచ్చును. మరియు మరొక సంఖ్యను, ఇక్కడ ఏ సంఖ్య, ఇంకొక సంఖ్యను పై సంఖ్యతోనే భాగించగా, అంటే ఫస్ట్ ఏ నెంబర్తో అయితే డివిజబుల్ చేశామో అదే నెంబర్తో డివిజబుల్ చేస్తే రిమైండర్ ఇక్కడ 27 వచ్చిందంట. ఓకేనా, ఒకవేళ ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని అదే సంఖ్యతో భాగిస్తే శేషం 20 వచ్చును. అయినా విభాజ్యము ఎంత, డివైడర్ ఓకేనా, డివైజరు డివిడెండ్ ఉన్నాయి కదమ్మా, ఆ వాల్యూస్ ఎంత అన్నాడు. క్లియర్. సో సింపుల్ అండి. ఫస్ట్ నెంబర్ తీసుకుంటే n1 ఈజ్ ఈక్వల్ టు ఒక సంఖ్యతో భాగించాడంట, భాగిస్తే అంటే డివైజర్, భాగించడమే డివైజర్. క్వశ్చన్ డివిడెండ్ కనుక్కోండి అంటున్నారు. డివైజర్, సో డివైజర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 35 అంతే కదమ్మా. ఒక సంఖ్యను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4ను 3తో డివిజబుల్ చేస్తున్నామంటే 3 1s 3, రిమైండర్ ఎంత 1, అంటే 3 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 3 ఇంటూ 1 ప్లస్ 1 ఎంతమ్మా 4. ఓకేనా, ఈ వాల్యూ రావాలి అంటే డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ వచ్చేసిందండి వాల్యూ ఇక్కడ మనకు డివిడెండ్ వాల్యూ. ఓకే, అదేవిధంగా ఇక్కడ రాసాను అంతే. అంటే ఆ నెంబర్ ఏంటి అంటే డివైజర్, ఈ కోషంట్ వాల్యూ కూడా తెలియదు కాబట్టి ఇది ప్లస్ 35. అదేవిధంగా సెకండ్ నెంబర్ను కూడా డివైజర్ ఇంటూ వై, ఇక్కడ ఏ కోషంట్ వాల్యూ తెలియదు, సెకండ్ నెంబర్ కదా తెలియదు మనకు. రిమైండర్ ఎంత వచ్చిందంట 27 వచ్చిందంట, డివైజర్ 27 వచ్చిందంట. అది క్లియర్. సో ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమడుతున్నాడు, ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని, అంటే ఇదే కదమ్మా అడిషన్ అంటే మనకు n1 ప్లస్ n2 ఇదే కదమ్మా. ఈ రెండు సంఖ్యల మొత్తం అంటే డివైజర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 35 ప్లస్ 27, వాట్ ఈస్ ద వాల్యూ 62. ఈ టోటల్ నెంబర్ను కూడా ఈ రెండు సంఖ్యలను ఏ డివైజర్తో అయితే భాగిస్తున్నామో అదే డివైజర్తో భాగిస్తే వచ్చే శేషము 20 అని క్వశ్చన్లో ఇచ్చాను. అంతే కదా, ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని అదే సంఖ్యతో భాగిస్తే శేషము 20 వచ్చను అని క్వశ్చన్లో పడిచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడడం, ఇక్కడ డివైజర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 62 బై డివైజర్, శేషం ఎంతంట 20. ఎందుకు ఇది రాశానంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ డివైజర్ వాల్యూ ఏమైతే ఉందో ఇక్కడ అదే కదండి, ఇక్కడ ఆ మల్టిప్లై ఉంటే ఖచ్చితంగా ఇది మొత్తం 0 అవుతుందా, దీంతో క్యాన్సిలేషన్ అవుతుందా, ఇంకా ఎక్స్ట్రా మిగిలింది ఇక్కడ మనకు 62నే కదండి. సో మన డివైజర్తో 62ను భాగించగా శేషం ఎంత వచ్చిందంట 20 వచ్చిందంట. 62లో నుంచి ఏ సంఖ్య తీసేస్తే 20 వస్తుందమ్మా 42. అంటే ఇప్పుడు కోషంట్ వాల్యూకు ఇక్కడ మనకి ఏదో ప్రోడక్ట్, ఈ నెంబర్ను కోషంట్ మల్టిప్లికేషన్ చేస్తే 42 వచ్చింది. ఓకేనా, అంటే 42 ఫ్యాక్టర్ కనుక్కుందాం ఒకసారి మనం, అంటే 42 ఫ్యాక్టర్స్ కనుక్కుందాం ఒకసారి.
42 ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి? 1 2 3 4తో పోదు, 5 పోదు, 6 7 8 9 10 11 12 13 14 3s 14 21 42. అంటే ఈ డివైజర్ ప్లేస్లో మనకు ఈ ఉన్నటువంటి నెంబర్స్ ఏదైనా, అంటే ఇక్కడ 42 రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏదో ఒక నెంబర్ రావచ్చు. ఇందులో మనం ఏ విధంగా ఎలిమినేట్ చేసుకుంటామంటే, ఈ డివైజర్ అనేది ఎప్పటికి ఎలా ఉండాలంటే శేషము కన్నా ఎక్కువ ఉండదు కదమ్మా. అంటే రిమైండర్ కన్నా డివైజర్ వాల్యూ ఎక్కువ ఉండాలి కదండి. రిమైండర్ వాల్యూ ఎంత? 20. డివైజర్ ఎక్కువ ఉండాలి అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. ఇంకా మిగిలిపోయిన వాల్యూస్ ఏమున్నాయండి? 21 అండ్ 42. ఈ రెండిట్లో ఏది చెక్ చేసాం? ఆప్షన్ బేస్ వెళ్ళదు, ఎందుకంటే కొన్నిసార్లు ఆప్షన్ 2 ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ డివైజరో ఇక్కడ కూడా అవే డివైజర్లే కదండి. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత? 27 వచ్చింది, ఇక్కడ రిమైండర్ 35 వచ్చింది. ఓకేనా? అంటే దీనికన్నా చిన్నగా ఉండకూడదు, కాబట్టి 21 ఎలిమినేటెడ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 42. ఈ విధంగా ఈ క్వశ్చన్ను సాల్వ్ చేస్తూ ఉంటాం. క్లియర్? ఇదే క్వశ్చన్కు మనం ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది, చెప్తాను, అది కూడా చెప్తానమ్మా. షార్ట్ కట్ ఏంటంటే అమ్మా, ఒక సంఖ్యను ఒక డివైజర్తో భాగించగా రిమైండర్ వచ్చింది, రెండవ సంఖ్యను అదే డివైజర్తో భాగించగా ఇంకొక రిమైండర్ వచ్చింది, n1 ప్లస్ n2, ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని కూడా అదే డివైజర్తో భాగించగా r3 అంటే ఇంకొక రిమైండర్ వస్తే ఆ డివైజర్ వాల్యూ ఎంతరా అంటే, విభాజ్యం విలువ ఎంతరా అంటే r1 ప్లస్ r2 మైనస్ r3. r1 వాల్యూ ఎంతమ్మా? 35 ప్లస్ r2 వాల్యూ ఎంతమ్మా? 27 మైనస్ r3 వాల్యూ ఎంతమ్మా? 20. 35 ప్లస్ 27 ఎంతమ్మా? 62 మైనస్ 20. 62 మైనస్ 20 ఎంత? 42. డైరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్గా 42 అని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ యు క్లియర్ గైస్? ఓకేనా? ఆర్ యు క్లియర్? సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు చాలా అద్భుతంగా ఉంటాయండి. నెంబర్ సిస్టంలో చాలా ఎక్సలెంట్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఒక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 20 ఉంది కదమ్మా, ఈ క్వశ్చన్ని కూడా చూద్దాం. ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఇంకొక బ్యాచ్ ఉంది, ఇంగ్లీష్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ బ్యాచ్ అండి. అది కూడా సంకల్పం అనేటువంటి ఒక బ్యాచ్ ఉంది. ఈ సంకల్పం అనేటువంటి బ్యాచ్ ఎవరైతే ఇంగ్లీష్లో లాగింగ్ ఉన్నారో, ఇంగ్లీష్లో బేసిక్ పాయింట్ నుంచి మిమ్మల్ని ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేటువంటి బ్యాచ్ ఏమైనా ఉందంటే దట్ ఈస్ సంకల్పం బ్యాచ్, సంకల్పం 2.0. ఓకేనా? ఏ ఎగ్జామ్స్కి పనికి వస్తుందంటే ఎస్బీఐ, ఐబిపిఎస్, ఆర్ఆర్బి, ఆర్బిఐ. ఇది మార్నింగ్ 8 to 10 PM, స్టార్టింగ్ డేట్ వచ్చేసి November 30th. ఓకేనా? ఈరోజు మీరు దీన్ని పర్చేస్ చేసిన 72% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా డిస్కౌంట్ రావాలి అంటే Y270 అనేటువంటి కోడ్ యూస్ చేసినట్లయితే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్. ఓకేనా? ఇంతవరకు మీకు బ్యాచెస్ ఏం చెప్పానండి? సంకల్పము, విజేత, ప్రజ్ఞ. ఓకేనా? ఇంకా రిమైనింగ్ మీరు ఏ బ్యాచెస్ తీసుకున్నా సరే, ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ కూడా ఆల్రెడీ ఉంది, ఎస్ఐ బ్యాచ్ ఒకటి ఉంది తెలంగాణ సంబంధించి, త్వరలో ఎస్బీఐ పీఓకు సంబంధించి తెలుగులో కూడా బ్యాచ్ అనేటువంటిది రావడం జరుగుతోంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచెస్ను పర్చేస్ చేసుకొని సెలక్షన్ అనేటువంటిది మీ ప్యాకెట్లో పెట్టుకోవడానికి మన అడ్డా 247 తెలుగు అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ లాంటిదమ్మా. సో ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి. క్లియర్? సో ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా చాలా అద్భుతమైన క్వశ్చన్స్ను డిస్కస్ చేయడం జరిగిందండి. తక్కువ క్వశ్చన్లు అయినప్పటికీ చాలా మంచి క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 20ని మనము నెక్స్ట్ సెషన్లో చూద్దాం. రేపు క్లాస్లో 7 to 8 మనము క్లాస్లో డిస్కస్ చేస్తామండి. సో ఇంకా ఎవరైనా మన అడ్డా 247 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ మెథడ్స్ అనేటువంటివన్నీ, క్వశ్చన్స్ అనేటువంటివన్నీ కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తూ రండమ్మా. చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 20 జస్ట్ క్వశ్చన్ చెప్తాను, హోంవర్క్ క్వశ్చన్ అనుకోండి. రేపటి క్లాస్లో ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఒక సంఖ్యను వరుసగా 4, 5 మరియు 6లచే భాగించగా
శేషాలు 2 1 మరియు 1 వచ్చను. అంటే ఏదో ఒక నెంబర్ను ఒక 4 5 6తో డివైడ్ చేస్తే రిమైండర్స్ వచ్చేసి 2 1 1 వచ్చాయంట. అయితే ఆ సంఖ్య ఏది కనుగొనండి అంటున్నారు. మరియు ఒకవేళ అదే సంఖ్యను, అంటే ఇక్కడ మనకు సంఖ్య కనుక్కున్న తర్వాత అదే సంఖ్యను డివైజర్స్ను రివర్స్ చేస్తే, వెనక నుంచి ముందు కంటే రివర్స్ చేస్తే అప్పుడు వచ్చే రిమైండర్స్ వాల్యూస్ కూడా తెలపండి. అంటే నెంబరు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్ కనుక్కున్న తర్వాత అదే నెంబర్ను మనము డివైజర్స్ను రివర్స్ చేస్తే వచ్చేటువంటి రిమైండర్స్ను కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 రకాల క్వశ్చన్స్ నెంబర్ సిస్టంలో అడిగేటువంటి అవకాశం ఉంది. నెంబర్ సిస్టమ్ అంటే ఇంతవరకు నెగ్లిజెన్స్ చేసినటువంటి స్టూడెంట్స్కు ఈ క్వశ్చన్ చేసిన తర్వాత నాట్ ఓన్లీ 28 19 కావచ్చు, 18 కావచ్చు, 18 19 20 21 22 24 23 క్వశ్చన్ కట్ అయిందమ్మా. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ మీద. ఓకేనా? రేపటి క్లాస్ 7 to 8లో మనము ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఆన్సర్ చేసినటువంటి వాళ్ళు వెరీ గుడ్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ అడ్డా 247 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.